కొరియోగ్రాఫర్ ఎవరై ఉంటారు? కింద సేమ్ ఎక్స్ప్రెషన్ నాది కూడా. బషీర్ మాస్టర్ కామెంట్. అన్న స్టెప్స్ చాలా వేరే సాంగ్స్ కంటే చాలా బెటరే. ఫ్రెండ్స్ కింద మోటివేషన్ బి లైక్ కింద మోటివేషన్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే సార్? మీరు 3 Idiots సినిమా చూసారా? 3 Idiots చూడలేదు కానీ Idiots సినిమా 3 సార్లు చూసాను సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు మాధవ చాలా కష్టపడతారు చూసారా? అలా కొంచెం కోపంతా టార్చర్ ఎట్లా ఉంటుందా? టార్చర్ పెట్టి మోటివేషన్. ఏం చేస్తున్నావు? మూత్ర సిపిఆర్. నీ బొంద అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. మెక్సికన్ పెప్పర్. ప్రపంచంలో దీనికంటే కారమైంది ఏది ఉండదు. ముక్కలో పెడితే ఇడు కావాలన్న కోమ నుంచి బయటకు రావట్లేదురా. వీడికి ముక్కలు కాదురా. ఏంట్రా కింద పడుతున్నారా? ఇది మాత్రం బాగా చెయ్యి. ఆగిపోయిందేంట్రా? సంపేస్తావురా? వాడు లేచాడురా. లేచాడేంద్రా? లేచిపోయినా వాడు. నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావరా? ఏం చేస్తున్నావు? పోలీసులకి ఫింగర్ ప్రింట్స్ తో కూడా క్లీన్ చేస్తున్నారా? పవర్ ఇష్యూ. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే 9th క్లాస్ చదువుతున్నాను. మాకు ఇంగ్లీష్ టీచర్ లేక మాకు ఎంతో కష్టాలు పడుతున్నాము. ఒక్క పీరియడ్ లో ఇంగ్లీష్ టీచర్ లేకపోతే మాకు ఎంత కష్టం అవుతుందో మాకు తెలుస్తుంది. స్కూల్లో ప్రాబ్లమ్స్ బయటి వాళ్ళకి తెలుస్తలేదు. కానీ ఎట్లనన్నా మీరు ఏదైనా దయచేసి కలెక్టర్ దగ్గరకు పోతే కూడా కలెక్టర్ మేడం కూడా మాకేం చేస్తలేదు. మీడియా వాళ్ళకి ఫోన్ చేసినాం సార్ ఈ రోజు కొద్దిగా పెద్దోళ్ళు మాట్లాడుతున్నట్టు. ఇంగ్లీష్ టీచర్ కావాలని మేము పోరాడుతున్నాం సార్. మాకు అదే చేసి 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు సార్? ఇంగ్లీష్ టీచర్ లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఎట్లా రాస్తారు ఎగ్జామ్? సీసీ కెమెరా వస్తుంది ఇప్పుడు. ఒక్కడన్నా ఇట్లా వచ్చి ఇట్లా స్కూల్ దిక్కు చూస్తుర్రా? ఒక్కడు కూడా వస్తలేరు. సార్ వాళ్ళు చెప్తుంటే మీరేంది భయ అంటారు. చెప్తుంటే ఒక్కరు కూడా వింటలేరు సార్. మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు సార్? నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు ఇంగ్లీష్ టీచర్ వచ్చాక ఎందుకు వచ్చారా అనిపిస్తుంది. ఊళ్ళో నిజంగా మేము పడిన తిప్పలుగా ఫ్రెండ్స్. అలా కాదరా పిచ్చోడా. ఏషియన్ పెయింట్స్ బ్రాండెడ్. క్యాస్ట్రల్ ఆయిల్, భారతీ సిమెంట్ అన్ని ఏళ్ళు ఫ్రీగా దొరండి మనకి. అల్ట్రాటెక్. కానీ అది యాక్చువల్ గా బ్రాండే కానీ క్లాత్ ల బ్రాండ్ కాదంతే. హాయ్ హలో దశలు. బాలాజీ స్టోర్ నుంచి అద్భుతమైన ఆఫర్తో మళ్ళీ ఈ రోజు పొద్దుగా మీ ముందుకు రావడం జరిగింది. 500 రూపాయలు విలువ చేసే గణేష్ బిడి కొనుగోలు చేసిన వారికి 120 రూపాయలు విలువ చేసే సాయిబాబా బడి సగం బిండ ఉచితంగా ఇవ్వబడును. అలాగే ఒక అగ్గిపెట్టెల ప్యాకెట్, అలాగే ఒక లైటర్ ఉచితంగా ఇవ్వబడును. బీడీలాగే మీ దోస్తులందరికీ షేర్ చేయండి. నా పేజీని లైక్ చేయండి. బాలాజీ స్టోర్ ని విజిట్ చేయండి. మంచి ఆఫర్ అన్న, చాలా మంచి ఆఫర్. దసరా ఆఫర్. మేబీ ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మన వాళ్ళు ధనవంతుల కోసం ఆలోచించే ఈ రోజుల్లో బీడీలు కాల్చే వాళ్ళ కోసం ఆలోచించి మరి ఆఫర్ పెట్టాడు. ఇంకా తాగి నాశనం కమ్మని. రియల్మీ షో మోడల్. صوت صفير البلبل هيج قلبي الثمل الماء والزهر مع مدار لحظ المقلي وأنت يا سيدني وسيدي صوت صفير البلبل. అరే అమ్మాయి డ్రెస్ వాడు కొనుక్కొని మరీ పెట్టి నేను మళ్ళీ పోజ్ గాల్లే కొడుతున్నాను. నేను పార్కులోన వెళ్తుంటే ఓ పిల్ల చూసి నవ్విందే. టీవీ నేను వాళ్ళు కూడా చిన్న స్మైల్ ఇస్తే సంతకొచ్చేసి నంబర్ అడిగిందే. నేను ఇంటికెళ్ళే గ్యాప్ లోనే అంటూ మెసేజ్ చేసిందే.
నా చెప్పి ఫిక్స్ చూసేసి లైక్ చేస్తుంది అంటూ మురిశానే. అలా నేను రిప్లై ఇచ్చి ఇవ్వగానే పందిలా ఎందుకున్న వందే వైట్ లాస్ క్లినిక్ మాకు ఉంది జాయి నవ్వు వంట కాస్ట్. నేను ముద్ద పప్పులా కొండర్ని పప్పులా చూస్తూ ఉన్నాను కప్పలా నీ చేతిలోన పంపుగానే అర్థం అవ్వలే ప్రమోషనే. మస్తు కరెక్ట్ సింక్ అయింది. మొత్తానికి ఎర్రి అయ్యావు. నవ్వితే ప్రేమ కాదు, ఏడిస్తే బాధ కాదు, అంతే. రే ఏ కంటెంట్ డేంజర్ గా ఉన్నావు కదరా. ఆ ఎడిటింగ్ తెలిసిన నాకే ఒక 2 నిమిషాలు పడుతుంది బ్రో. అది కట్అవుటేలే గానీ ఆడవరకు కట్ చేసి హీ యాడెడ్ హిస్ ఫేస్ బట్ స్టిల్ సో ఇంటెలిజెంట్. అమేజింగ్. మదిలో ఒడిలో గుడిలో బడిలో నీ తలుపే శశివాదన. ఇదే కదా గజ్జగమ్మానా. గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజ్జగమ్మానా. ఇదప్పుడు పాత వీడియో. అప్పట్లో బాగా చూసి నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఎందుకో రావట్లేదు. పూర్తి పేరు చదివి మళ్ళీ పూర్తి పేరు అడుగుతున్నాడు. భోగినేని వీర వెంకటరమణ. పూర్తి పేరేంట్రా? ఇంకా పొడుగుందనే అడిగింది. ఆర్ఎల్స్ ఏం డైలాగ్ లేక రాశారు. అప్పట్లో రక్తాలు చిందించే వాళ్ళం ఫోటోషూట్ కూడా మిస్. ఆ బండి కింద కూర్చొని ఒక పోజ్ అయితే ఖచ్చితంగా ఉంటుండే, సంథింగ్ లైక్ దిస్. ఇంకా అప్పుడు సిబి ఎడిటింగ్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకోటి కాంట్రాస్ట్ పాప్ అయ్యేటట్టు లెట్స్ ప్లే ఇదే అని సినిమా మస్తు ఉండింది. రిలేటెడ్ సీడ్ ఫ్రమ్ లిటిల్ ఆర్ట్స్. అమ్మా నేను విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, అచ్చా, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ ఏజ్ ఎక్కువ. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఊరికనే అంటారా అమ్మా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని. సేయింగ్ అది కాదు కదరా. ఇది కూడా మార్చేశారా? ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న. అమ్మా దట్ వన్ గర్ల్ విత్ ఫేస్ అండ్ వాయిస్ మిస్ మ్యాచ్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలో కుదిరితే ఒక కప్ కాఫీ. అని వెనక అదే మ్యూజిక్ వస్తుంది చూడు. అదిరా మన అబ్బాయిలంటే. మనకు వాయిస్ తోటి పని లేదు, ముఖంతో కూడా పని లేదు, అందంగా ఉంటే చాలు. అది ముఖంతో తెలియని. అంతేనా? అవును, నేను కూడా ఇది ఫస్ట్ టైం నిజంగా వాళ్ళు ఆహా షోలో వాయిస్ ని షాక్. లవ్ యూ బచ్చా. బానే ఉంది పాపం. ఆయన కష్టానికి ఆయన ప్రతి దాంట్లో క్రియేటివ్ గా ఆలోచించింది. ఇప్పుడు ఆయన నార్మల్ గా ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టో హారన్ కొట్టో అమ్ముకోవచ్చు. బట్ నో, ఇక్కడ కూడా క్రియేటివిటీ ఉపయోగించి యూ వాంట్ టు గెయిన్ సమ్ కస్టమర్స్.